వెల్కమ్ టు మై ఛానల్ మనీస్ కిచెన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ తయారు చేస్తాను. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి, చపాతీలోకి, గారెల్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలండి: 50 గ్రాముల గసగసాలు, 20 గ్రాముల నువ్వులు, 1 ఎండు కొబ్బరి చెక్క, 2 ఇంచులు దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 1 స్టార్ పువ్వు అండి, 2 ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిరపకాయలు, 3 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకండి. చికెన్ శుభ్రం చేసుకొని అందులో కావాల్సినంత ఉప్పు, పసుపు, కారం, పెరుగు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసుకొని బాగా కలుపుకొని ఒక పావు గంట మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. బాగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసి ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలండి. తర్వాత పొయ్యి మీద కుక్కర్ పెట్టి సరిపడంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగాలండి. నూనెలో బాగా వేగితేనే మంచి గ్రేవీ, మంచి టేస్టీగా ఉంటుందండి. పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఈ స్టేజీ వచ్చాక మనం ముందుగా రెడీ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలండి. చికెన్ అంతటిని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది ఆయిల్లో బాగా మగ్గాలండి. ఎంత మగ్గితే అంత బాగుంటుందండి. ముందుగా మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలండి. ఈ పేస్టే గ్రేవీ వస్తుందండి, మంచి టేస్ట్గా ఉంటుంది. ఇది గారెల్లోకి, చపాతీలోకి, రైస్లోకి అన్నిటిలోకి బాగుంటుందండి. ఈ స్టేజీ వచ్చాక మనం ఉప్పు, కారం సరిపోయినాయి లేవో చూసుకోవాలండి. సరిపోతే ఇప్పుడే వేసుకోవాలండి. మాకైతే అన్నీ సరిపోయినాయి. కుక్కర్ విజిల్ పెట్టుకొని 2-3 విజిల్స్ అయ్యాక తీసి గ్రేవీ ఇలా ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. నాటుకోడిని మై పరిమించేలాగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చివరిగా ఇందులోకి పొడి మసాలా, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ రెడీ అండి. ఈ చపాతీల్లోకి